ప్రియాంక గాంధీ ఆమె పేరు చుట్టూ ఆమె చుట్టూ ఇప్పుడు రాజకీయం జరగాలని కావాలని కొంతమంది నాయకులు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కోరుకుంటున్నారా అంటే అవుననే అనిపిస్తుంది ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే. అయితే ఏందా పరిణామాలు, ఏం చర్చ జరుగుతుంది అనే దాని గురించి మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరు. ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అగ్ర నాయకులలో ఒక ఆమె. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నాయకులుగా వాళ్ళు పిలుచుకునే వాళ్ళల్లో సోనియా గాంధీ ఫస్ట్ ఉంటే, దాని తర్వాత రాహుల్ గాంధీ, దాని తర్వాత ప్రియాంక గాంధీ. ఈ ముగ్గురు గాంధీలు కాంగ్రెస్ పార్టీలో హైకమాండ్ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు. రాష్ట్రాలలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళల్లో కూడా సీఎం స్థాయి వ్యక్తులైనా సరే వాళ్ళ హైకమాండ్ నాయకుల పర్మిషన్ల కోసం ప్రతి దానికి ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి. ఆ హైకమాండ్లో అగ్రనాయకులలో ఉన్నటువంటి వాళ్ళు ఈ ముగ్గురు కూడా. అయితే ఈ ముగ్గురులో ప్రియాంక గాంధీ ఇందిరాగాంధీ పోలికలతో అచ్చుగుద్దినట్లుగా ఇందిరాగాంధీ పోలికలతో ఉంది అనేది చూస్తున్న ఎవరికైనా తెలుసు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ప్రతిసారి కూడా ఇందిరాగాంధీ పోలికలతో ఉన్నటువంటి ప్రియాంక గాంధీని ఇంకా ఎక్కువగా పాలిటిక్స్లో యాక్టివ్ చేయాలి అనేటువంటిది చాలామంది కాంగ్రెస్ నాయకులు రకరకాల సందర్భాలలో సోనియా గాంధీ దృష్టికి తీసుకురావడం కావచ్చు, లేదు అంటే మీడియాలో మాట్లాడడం కావచ్చు, మనం గత కొన్ని రోజులుగా చూస్తున్నాం గతంలో కూడా. అయితే ప్రియాంక గాంధీ మొన్న జరిగినటువంటి ఎన్నికలలో తప్పిస్తే అంతకుముందు ఎప్పుడు ఆఫ్ ది స్క్రీన్లో ఉన్నటువంటి వ్యక్తి, గతంలో పార్టీ కోసం సోనియా గాంధీ పోటీ చేసినటువంటి ప్లేస్లో కావచ్చు, రాహుల్ గాంధీ పోటీ చేసినటువంటి ప్లేస్లో ఆమె ప్రచారం చేయడానికే పరిమితమైంది, కానీ యాక్టివ్ పాలిటిక్స్లోకి రాలేదు. ఇప్పుడు తన యాక్టివ్ పాలిటిక్స్లో ఉంది, ఎంపీగా ఉంది. పార్లమెంట్లో మొన్న ఆమె మాట్లాడినటువంటి మాటలని మొత్తం అందరూ కూడా చూసిరు. ఆమె మాట్లాడినటువంటి మాటలకు కొంత మద్దతు కూడా వచ్చింది. ఇందిరాగాంధీ పోలికలతో ఉండి కాంగ్రెస్ పార్టీ లైన్ని చాలా క్లియర్ కట్గా చెప్పగలుగుతుంది అనేటువంటి అభిప్రాయం చాలా ఎక్కువగా కాంగ్రెస్ పార్టీలో వ్యక్తమవుతుందట. మొన్న ఎంపీగా గెలిచి ఇప్పుడు పార్లమెంట్లో ఉన్నటువంటి నాయకురాలు ప్రియాంక గాంధీ అచ్చం ఇందిరాగాంధీ పోలికలతో ఉన్నటువంటి వ్యక్తి. సో దాంతోపాటు మొన్న పార్లమెంట్లో మాట్లాడినటువంటి మాటలు, ఆమె పార్లమెంట్లో ఎదుర్కొన్నటువంటి తీరు, అధికార పార్టీని ఎదుర్కొన్నటువంటి తీరును చూసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ మొదలైంది. అది ఏంటి అంటే ప్రియాంక గాంధీని కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థిగా ఫ్రంట్ లైన్లోకి తీసుకురావాలి అనేటువంటి చర్చ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది చేస్తున్నారట. గతంలో తెర వెనకే ఆమెని పరిమితం చేశారు. తెరపైకి వచ్చిన తర్వాత, ఎంపీ అయిన తర్వాత, మొన్న జరిగినటువంటి పార్లమెంట్ సెషన్స్లో కావచ్చు, లేకపోతే అంతకుముందు ఆమె ఎప్పుడైతే యాక్టివ్ పాలిటిక్స్లోకి వచ్చిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతిపక్ష పార్టీ రోల్ పోషించడంలో ప్రియాంక గాంధీ చాలా సక్సెస్ అవుతున్నారు. కాబట్టి రాహుల్ గాంధీని పక్కకు జరిపి ప్రియాంక గాంధీని ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీలో ప్రధానమైనటువంటి నాయకురాలిగా ఆమెని ముందు వరుసలో ఉంచితే బాగుంటుంది అనేది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఇప్పుడు మాట్లాడుతున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులే కాదు, ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా కూడా ఇందిరాగాంధీ పోలికలతో ఉన్నటువంటి ప్రియాంక గాంధీని ముందు వరుసలో చూడాలని కాంగ్రెస్ పార్టీలోని చాలామంది నాయకులు అనుకుంటున్నారు. నాతో కూడా ఆ మాట చెప్పినారు అనేది కూడా ఆయన 2-3 రోజుల కిందట మాట్లాడిండు. కుటుంబ సభ్యులతో పాటుగా బయట పార్టీలో ఉన్నటువంటి నాయకుల నుంచి కూడా ఈ డిమాండ్ అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తూ వస్తుంది. ఇది కాంగ్రెస్ పార్టీలో ఒక నాయకత్వ పోరుకి తెరదీస్తుందా? ఎందుకంటే ప్రియాంక గాంధీ చాలా రోజుల నుంచి యాక్టివ్గానే ఉన్నప్పటికీ కూడా సోనియా గాంధీ అట్లనే రాహుల్ గాంధీకి సంబంధించిన నియోజకవర్గాలలో ప్రచారం చేసిన, మిగతా చాలా యాక్టివిటీస్లో ఉన్నప్పటికీ కూడా ఆమెని ఫ్రంట్ లైన్ పాలిటిక్స్లోకి తీసుకురావడంలో, లేకపోతే ఆమెను ఒక ఎంపీ అభ్యర్థిగానో ఎమ్మెల్యే అభ్యర్థిగానో నిలబెట్టడంలో చాలా రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ ఆలోచించింది, ముందుకు తీసుకురాలేదు. ఎందుకంటే ముందుకు తీసుకొస్తే ఇట్లాంటి చర్చ జరుగుతుంది అనేటువంటి అభిప్రాయంతో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఉంది అనేది కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు మాట్లాడతారు. ఇప్పుడు ప్రియాంక గాంధీ పార్లమెంట్లో ఆమె మాట్లాడుతున్నటువంటి తీరు కావచ్చు, ఆమె యాక్టివ్ పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత ఆమె పోషిస్తున్నటువంటి రోల్ కావచ్చు, దాని మీద కాంగ్రెస్ పార్టీలో విపరీతమైనటువంటి చర్చ జరుగుతుంది. అంతేకాకుండా రాహుల్ గాంధీ నాయకత్వంలో గతంలో జరిగినటువంటి ప్రతి ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద మంచి మార్కులు ఏం సాధించలేదు. భారత్ జోడో యాత్ర చేసిన తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి సీట్ల పరిస్థితి ఏందో మనం చూసినాం. చాలా రాష్ట్రాలలో ఎన్నికలు జరిగినప్పుడు ఆ రాష్ట్రాలకు పోయి ప్రచారం చేసినటువంటి చోట్ల కూడా ఆ అభ్యర్థులు ఓడిపోయినారు, రాహుల్ గాంధీ ప్రచారం చేసినటువంటి చోట అనేది కూడా మనం వార్తలలో చూసినాం. సో అట్లాంటి పరిస్థితులలో, ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ప్రియాంక గాంధీని ముందుకు తీసుకొని వచ్చి ప్రియాంక గాంధీని అవసరమైతే ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ
ఇంకా కొన్ని పార్టీలన్నీ కలిపి ఇండియా కూటమిగా ఉన్నాయి. ఇండియా కూటమిలో ఉన్నటువంటి చాలామంది కూడా ఒకవేళ రేపొద్దున ఎన్నికల ముందు ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీని ప్రకటిస్తే ఒప్పుకోకపోవచ్చు, కానీ ప్రియాంక గాంధీని చేస్తే ఒప్పుకునేటువంటి పరిస్థితి ఉంది అనేది కూడా కొంతమంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు మాట్లాడుతున్నారు. దాంతోపాటు చాలా క్రూషియల్గా ఉన్నటువంటి చాలా సందర్భాలలో మొన్న జరిగినటువంటి ఎన్నికల ముందు రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలకు పోవడం, లేదంటే పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్నప్పుడు విదేశీ పర్యటనలకు పోవడం, మిగతా రాష్ట్రాలలో ఎన్నికలు ఉన్నటువంటి సందర్భాలలో నిలబడాల్సినటువంటి చోట నిలబడి పార్టీ తరపున ప్రచారం చేయాల్సినటువంటి సందర్భాలలో కూడా ఆయన విదేశాలకు వెళ్ళిపోవడం, దాంతో అక్కడ ఉన్నటువంటి పార్టీకి కొంత నైతికంగా బలం లేకుండా ఉంది. రాహుల్ గాంధీ వచ్చి ప్రచారం చేయాల్సినటువంటి చోట నిలబడాల్సినటువంటి చోట కూడా ఆ టైంలో కూడా నిలబడకుండా బయటికి వెళ్ళేటువంటి సందర్భాలు కూడా చాలా రోజుల నుంచి చూస్తూ ఉన్నాం. కాబట్టి అవేమీ లేకుండా ప్రియాంక గాంధీని ముందు పెట్టి ప్రియాంక గాంధీని ప్రధాని అభ్యర్థిగా ఫ్రంట్ రోలోకి తీసుకొని వచ్చి కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తే బాగుంటుంది అనేది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఈ మధ్యకాలంలో వినిపిస్తున్నారు. అయితే ఇది కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చకు దారితీస్తుందా, లేకపోతే దీని మీద నాయకత్వ పోరు వరకు కూడా ఇది పోతుందా, ఇద్దరి మధ్యలో ఎట్లా ఉండబోతోంది, రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ మధ్యలో, లేదు అంటే కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ రాబోయే ఎన్నికలలో ప్రియాంక ఫేస్ మీదనే ఇండియా కూటమిలో ఉన్నటువంటి అందరితో మాట్లాడుకొని వాళ్ళ ప్రధాని అభ్యర్థిగా ఫ్రంట్ రోలో ప్రియాంక గాంధీని పెట్టి వాళ్ళు ఎన్నికలకు పోబోతున్నారా, ఇప్పుడు కూడా ప్రియాంక గాంధీ రోల్ని ఇంకా యాక్టివ్ చేయబోతున్నారా, లేదు అంటే కాంగ్రెస్ పార్టీలో ఈ చర్చనంతా చూసిన తర్వాత ప్రియాంక గాంధీ రోల్ని తగ్గించి రాహుల్ గాంధీని రోల్ని పెంచేటువంటి ప్రయత్నం వల్ల నాయకులు చేస్తారా అనేది చూడాల్సి ఉంటుంది. కానీ ఇప్పటి వరకైతే 2 ఏళ్ల నుంచి జరుగుతున్నటువంటి పాలిటిక్స్ని చూస్తున్నటువంటి వాళ్ళు ప్రియాంక గాంధీని ముందు పెట్టి, ఎందుకంటే తను అచ్చం ఇందిరాగాంధీ పోలికలతో ఉండడం కూడా కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తుంది అనేటువంటిది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు. సో పార్లమెంట్ సెషన్స్ జరిగినప్పుడు ఆమె మాట్లాడినటువంటి తీరును కూడా మొత్తం దేశమంతా చూసింది. కొంత ఎక్కువగా తనని ఓన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి తనని ముందు పెట్టి ఆమెకి నాయకత్వం బాధ్యతలు అప్పగించి కాంగ్రెస్ పార్టీ ఆమెకి నాయకత్వ బాధ్యతలు అప్పగించాలి అనే డిమాండ్ కాంగ్రెస్ పార్టీలోనే ఎక్కువ వినిపిస్తుంది. మరి చూడాలి కాంగ్రెస్ పార్టీ ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుంది. రాహుల్ని తగ్గించి ప్రియాంకని లేపేటువంటి ప్రయత్నం చేస్తారా, లేదంటే ఈ చర్చ అంతా చూసిన తర్వాత ప్రియాంక గాంధీని తగ్గించి రాహుల్ గాంధీనే ఎక్కువగా ఫోకస్ చేసేటువంటి అవకాశం ఉంటుందా అనేది చూడాల్సి ఉంటుంది.